నియో స్కిన్ హెయిర్ ఫాల్ ని అరికట్టడానికి GFC ట్రీట్మెంట్. యువర్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ జస్ట్ a phone call away. కానీ ఒకటి ఏంటంటే వరదు కళ్యాణి గారు కానీ మిగతా కొంతమంది లీడర్లు కానీ మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తక్కువ చేయలేదు, అంటే మీ సర్వీసెస్ ఉపయోగించుకున్నందుకు మీకు బాగానే చేశారనేది వాళ్ళ వాదన. చాలామంది ఇప్పుడు మాట్లాడుతున్నారు, తెలుగుదేశం పార్టీ వెనుక శ్రేణులు కానీ పదవులు అనుభవించారు, ఇప్పుడు ఇక్కడికి అధికారం ఉందని వస్తున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు, తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. విక్రమ్ గారు మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాలి. మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత వైఎస్ విజయమ్మ గారిని కలవడానికి వెళ్ళాను లోటస్ పాండ్లో హైదరాబాద్లో. కలవడానికి వెళ్ళినప్పుడు ఆవిడ చాలా బాధతోటి చెప్పారు, అప్పుడే నువ్వు ఇది తీసుకోకుండా ఉండాల్సిందమ్మా అన్నారా. ఆవిడ ఈ మాటని చాలా మంది దగ్గర కూడా అన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ తీసుకోకుండా ఉండాల్సింది పద్మ, అసలు నీకు ఎప్పుడు ఇవ్వాలి, నీకు సీట్ ఇస్తా అన్నారు, 2014 ముందు సీట్ ఇస్తా అన్నారు, ఆ తర్వాత మొదటి ఎమ్మెల్సీ అన్నారు, ఎన్ని ఎమ్మెల్సీలు పోయినాయి అందరినీ నేను అడిగాను, ఎన్నిసార్లు ఆవిడకి అన్యాయం చేస్తారయ్యా అని చెప్పి నేను అడిగాను. చివరికి క్యాబినెట్ రోజు కూడా జగన్కి గుర్తు చేశాను, పద్మమ్మకి అన్యాయం చేయొద్దు, ఆమెను వదులుకోవద్దు అని చెప్పాను. ఇది ఆవిడ సూటిగా స్పష్టంగా మాట్లాడిన మాటలు. ఒక మాట నేను ఎక్కువ చెప్పట్లేదు, తక్కువ చెప్పట్లేదు. విజయమ్మ గారి లెక్క అయినా నా లెక్క అయినా. విజయమ్మ గారు అప్పుడు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు పార్టీకి, ఆమె సే ఉండేది కదా పార్టీ. అదే ఆవిడదేమి ఉండేది కాదండి. ఆవిడ ఉన్నదల్లా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నంత వరకు, వీళ్ళు పార్టీకి అవసరమైనంత వరకు షర్మిల గారిది కానీ విజయమ్మ గారిది కానీ వాళ్ళది ప్రాధాన్యత ఉన్నది. ఎప్పుడైతే ఈయన జైలు నుంచి బయటకు వచ్చాడో పార్టీని పూర్తిగా మళ్ళీ ఆయన చేతుల్లోకి తీసుకున్నారు. ఇంకా వీళ్ళ అవసరం అనేటువంటి ప్రాధాన్యత తగ్గింది. ఎన్నికల ప్రచారం వరకు వాడుకున్నారు. ఆ తర్వాత అసలు ఆవిడని ఏ నిర్ణయాల్లో ఆవిడ చేశారు. చివరికి ఆవిడ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జస్ట్ వైఎస్ఆర్ అవార్డ్స్ ఇస్తున్నప్పుడు కూడా ఆవిడ జస్ట్ ఒక బొమ్మలా నిలబడాల్సిన పరిస్థితి స్టేజ్ మీద. ఆవిడ గౌరవ అధ్యక్షురాలుగా ఎప్పుడు కీ రోల్ తగ్గిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చెప్పేది ఇంకా ఒక పవర్ సెంటర్ ఒకటే ఉండాలి, వేరే ఉండకూడదు, అందుకే నేను ఎవరికి ఇవ్వలేదు అనేటటువంటిది చెప్పారు. కానీ చుట్టూ ఉన్న పవర్ సెంటర్స్ అన్ని వాళ్ళ దగ్గర వాళ్లే కదా. నా బాగా గుర్తు 2012 బై ఎలక్షన్స్ లో మీరు విజయమ్మ గారితో ఉన్నారు. అవును. తర్వాత ప్రచారంలో కూడా మీరు నేర్పడం విజయమ్మ గారితో ఆల్వేస్ మీరు ఒక షాడో లాగా ఉండేవాళ్ళు. తర్వాత షర్మిలి గారితో పాదయాత్రలో కూడా మీరు బాగా ఉన్నారు. మరి మీకోసం విజయమ్మ గారు చెప్పలేదా? అది చెప్పారు కదా. ఆవిడ ప్రతిసారి నేను అడిగాను, ఎమ్మెల్సీలు ప్రతిసారి నేను అడిగాను, ఎన్నిసార్లు ఆమెకు అన్యాయం చేస్తారయ్యా అని చెప్పి అందరినీ నిలదీశాను. చివరికి క్యాబినెట్ రోజు కూడా అడిగాను, పద్మమ్మని వదులుకోవద్దని చెప్పాను అనేది చెప్పి, ఇంకెందుకంటే నేను చేయగలిగింది లేదు అని ఆవిడ చెప్పింది. హెల్ప్లెస్ అనేటటువంటిది. ఏదైనా నీకు పోస్ట్ తీసుకోవడం అనేది, నాకు పోస్ట్ ఇస్తున్నప్పుడు నాకు ఆఫర్ చేసినప్పుడే అర్థమైంది. మహిళా కమిషన్ చైర్పర్సన్ అని అన్నారంటేనే పొలిటికల్గా నన్ను గొంతు నొక్కేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది నాకు క్లియర్ అయ్యి నేను వద్దని చెప్పాను. ఐసోలేట్ చేయాలనేటటువంటి ప్రయత్నం. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ మాట్లాడారు, పదవి ఇచ్చారు, మీకు ఏం తక్కువ చేశారు అనేటటువంటిది మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లెక్కలు అలాగే ఉంటాయి. కొంత చేసి చాలా చేశాననేటటువంటి ఒక బిల్డప్ ఇవ్వడం అనేటటువంటి ఆయన లెక్క, ఆయన లెక్క అది అవ్వచ్చు. అంటే మీకు హోదా, రాజ్యాంగ హోదా ఒకటి కల్పించి మీ వాయిస్ అంతే కదా. పొలిటికల్ ఇప్పుడు మనం ఎలాగొచ్చాం ఈ పార్టీలోకి మీకు కూడా తెలుసు. ప్రజారాజ్యం పార్టీ నుంచి ఒక లీడర్గా వచ్చాం ఈ పార్టీలోకి. లీడర్ని జీరో చేసిన తర్వాత మీరు ఏం పదవి ఇస్తే ఏంటి? మీరు ఉద్దేశపూర్వకంగా మీరు కావాలని అంటే ప్రారంభంలో గ్రహించలేదా? ఖచ్చితంగా నేను గొడవ చేశాను 2 రోజులు సజ్జల గారి దగ్గర, మిగతా వాళ్ళ దగ్గర అందరూ. ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ నాకు ఇవ్వడంలో ఏంటి అసలు మీ ఇదేంటి అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడాను, ఆర్గ్యుమెంట్ చేశాను, బాధపడ్డాను, ఏడ్చాను. ఇది సంబంధించినటువంటిది అంతా గొడవ చేస్తే చివరికి వాళ్ళు అన్నది ఏంటంటే, నువ్వు ఇది తీసుకోకపోతే రివర్స్ అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారు, రివర్స్ అవుతాడని చెప్పి భయపెట్టి. కలవలేదా మీరు అప్పుడు? అపాయింట్మెంట్ లేవు కదా ఆ రోజే. ఎప్పుడైతే ఈయన ముఖ్యమంత్రి అయ్యారో తాడేపల్లి హౌస్ మొత్తం క్లోజ్ డోర్స్, ఎవరికి లేదు. వీళ్ళకే లేవు, చుట్టూ ఉన్న 4గురికే వారం రోజులు అయింది లోపలికి వెళ్ళడానికి. అపాయింట్మెంట్లు ఏం లేవు అండి అప్పుడు ఆ రోజున కలవడానికి. వీళ్ళతో మాట్లాడాల్సిందే, ఏ గోడైనా వీళ్ళతో చెప్పుకోవాల్సిందే. కాబట్టి ఆ రోజు చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోకపోతే రివర్స్ అవుతాడని భయపెట్టి, సరే ఎందుకులే తలకాయ నొప్పి అనేటటువంటి దాంతో తీసుకున్న దగ్గర నుంచి కూడా అనేక సార్లు సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ కూడా కాదు, నేను తొందరగానే నేను మళ్ళీ బయటపడతానని అనుకున్నాను. నేను మళ్ళీ ఆ పోస్ట్ తీసుకున్న దగ్గర నుంచి కూడా పార్టీకి ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు, రాజకీయంగా నా గొంతు నొక్కేశారని అందరి దగ్గర చెప్పాను, భారతి గారి దగ్గర చెప్పాను. నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి నెక్స్ట్ అవకాశం అంటే ప్లాట్ ఏమైనా ఉందని అనుకుంటున్నారా మిమ్మల్ని అట్లాగా మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇచ్చి? అంటే అపోజిషన్లో ఉన్నప్పుడు రాజకీయంగా నన్ను వాడుకోవడం అనేటటువంటిది చాలా అది అవసరం అని అనిపించింది. చంద్రబాబు గారి మీద
పోరాడడానికి, సేమ్ ఒకే సామాజిక వర్గం నుంచి, అందులో కొంచెం గట్టిగా మాట్లాడతాను. మిగతా వాళ్ళలాగా లోపాయికారిగా నేను వ్యవహరించలేదు. ఎప్పుడైనా భవిష్యత్తులో చంద్రబాబు గారితో అవసరం ఉంటుంది అనేటటువంటి దాంతో ఏదో నేను మెతగ్గా వ్యవహరించలేదు. కాబట్టి ఇదంతా వాళ్ళు బాగా అడ్వాంటేజ్గా తీసుకున్నారు, బాగా ఉపయోగించుకున్నారు. అయితే ఎప్పుడైతే అధికారంలోకి వచ్చామో ఇక ఈ అవసరం లేదనుకున్నారు. మళ్ళీ ఓడిపోతామనో లేకపోతే మళ్ళీ అవసరం వస్తుందనో అనుకోలేదు. మళ్ళీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ నన్ను ఫీల్డ్లోకి రమ్మని అధికార ప్రతినిధి లేకపోతే మహిళా విభాగం అధ్యక్షురాలు ఇవన్నీ ఇస్తారు. ఎందుకని మళ్ళీ